లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ లో మనతో పాటు సునీత గారు ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. హలో సునీత గారు. హలో అండి. సో సునీత గారు, మా వ్యూవర్స్ కోసం ఈ రోజు 2 వంటకాలు ఏం చేసి చూపిస్తున్నారు? ఈరోజు 2 వంటకాలు, సొరకాయ పకోడీ, కాజు కట్లీ. ఓకే అండి సునీత గారు, ముందుగా ఏం చేసి చూపిస్తున్నారు? సొరకాయ పకోడీ అండి. ఓకే అండి, మరి దానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్ కి చెప్తారా? చెప్తాను. సొరకాయ పకోడీకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, శనగపిండి, తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్. ఓకే అండి, మరి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా మనకి. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేసుకోవాలి? స్టవ్ వెలిగించి బాగా పెట్టండి. సో ఈ ప్యాన్ సరిపోతుంది కదండి? చాలండి. ఆయిల్ పోయండి. సో డీప్ ఫ్రై కాబట్టి మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది. చాలండి. ఒక బౌల్ ఇవ్వండి. ఎంటీ బౌల్. ఇందులో సొరకాయ వేసుకొని, మనం పచ్చి సొరకాయ కదా, పచ్చి సొరకాయ తురుముకోవాలి. ఉల్లిపాయలు వేసిన పకోడీ వేసుకుంటాం కదా, సేమ్ ప్రొసీజర్. ఓకే. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర అన్నీ మనం సొరకాయలోనే వేసేసుకోవాలి. సొరకాయలను వేసేసుకోవాలి. సొరకాయ పొట్టుతో తురమాలా అండి, లేదంటే పొట్టు తీసేసేయాలా? సొరకాయ పొట్టు తీసేసి తురుమాలి. కరివేపాకు వేసుకున్నాం. శనగపిండి అండి. ఇందులో వాటర్ వేయక్కర్లేదు, సొరకాయలో వాటర్ ఉంటుంది కదా. సో సపరేట్గా మనకి వాటర్ ఏమీ అవసరం లేదు. ఓకే. సరిపడగా ఉప్పు. సో ఇందులో మనం పచ్చిమిర్చి వాడాం కదండి, ఎండు కారం అయితే వాడలేదు. కారం వేయక్కర్లేదు, ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా. జనరల్గా పకోడీలో మనం వేస్తాం, కారం వేస్తాం. సో ఎక్కడ నేర్చుకున్నానండి వంట, లేదంటే మీరే ట్రై చేస్తారా? నేనే ట్రై చేశానండి. ఓకే, ఎక్స్పెరిమెంట్ చేస్తారన్నమాట. ఎక్స్పెరిమెంట్ చేస్తాను. సొరకాయ బదులు ఇంకేదైనా వేరేది వేసుకోవచ్చా అండి, లేదంటే సొరకాయనే బాగుంటుందా? సొరకాయ వేసుకోవచ్చు. ఇంకా కూరగాయలు అన్నిటితోటి పిల్లలు ఇట్లా పచ్చివి పెడితే తిన్నారు కదా, ఇలా పకోడీ టైప్లో వేయించి పెడితే తింటారు. ఇంకా మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ బాగుంటుంది. సొరకాయ కూర అంటేనే పిల్లలు దూరంగా ఉంటారు. సొరకాయతో స్వీట్ చేసుకోవచ్చు, ఇట్లా పకోడీ చేసుకోవచ్చు. సో శనగపిండి ఎంత వేసారండి? దానికి సరిపడా? దీనికి సరిపడా వేసానండి. ఓకే, అంటే ఎక్కువ పట్టదు, ఇట్లా ఫ్రై అవ్వడానికి మాత్రమే. ఓకే, లైట్గా లైట్. ఇది కొంచెం డ్రై అవ్వడానికి. సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, వాటర్ కొంచెం ఈ నూనె కాగడానికి కొంచెం 5 minutes పడుతుంది కదా, కొంచెం ఇది కలుపుకుని పక్కన పెట్టుకుందామండి. ఓకే, మనం అది కలిపి పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి. ఓకే వ్యూవర్స్, మరి మనం సొరకాయ పకోడీ తయారు చేసుకుంటున్నాం కదా, దానికోసం ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయ్యేలోగా ఒక చిన్న బ్రేక్. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. Take a break.
తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో సునీత గారు, ఆయిల్ హీట్ అయిపోయింది కదా? హీట్ అయిపోయింది. సో మనం పకోడీ చేసుకుందామా? వేసుకుందాం. సో ఇవి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలా? సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సొరకాయ కూడా కొంచెం తొందరగానే వేగిపోద్ది. అవును, అయినా కొంచెం సిమ్లో ఫ్రై చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఓకే. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, అది కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కదండి ఇదంతా? తొందరగా అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది. సో మీకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఓకే. సేమ్ మనం ఉల్లిపాయ పకోడీ ఎలా చేసుకుంటామో Same అలానే అంతే చేసుకోవాలి procedure. కానీ సొరకాయ మనం ఇక్కడ వాడాలి కదండి. ఉల్లిపాయ బదులు సొరకాయ వాడాలి. సో ఇంకా ఏమేమి చేశారండి ఎక్స్పెరిమెంట్లో? అంటే ఈ పకోడీలో ఇంకేమైనా వేరే చేశారా? స్వీట్స్ కూడా చాలా చేశాను. ఓకే, స్వీట్స్ కూడా చేస్తుంటారు అనమాట. స్వీట్స్ కూడా చేస్తుంటాను. సొరకాయ అనేది హెల్త్కి మంచిది కదండి. అవును, సొరకాయ వండితే తినబుద్ధి కాదు చాలా. అవును, హెల్త్కి మంచిది కానీ అంత టేస్ట్గా ఉండదు. ఒకవేళ కర్రీ టైప్ ఏదైనా చేసినా కానీ తినరు కాబట్టి ఇట్లా ఫ్రై చేసి పెడితే తింటారు. ఈ సొరకాయతో హల్వా చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు. ఇవి వేగిపోతున్నాయండి, బ్రౌన్ కలర్ వస్తున్నాయి. ఓకే, ఇలా వస్తే చాలా అండి, లేదంటే ఇంకా డీప్ కలర్లో రావాలా? బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇంకా అంటే ఇవి హాఫ్ బాయిల్ అయినా తినొచ్చు కదా కూరగాయలు అనేది. అవును, శనగపిండి అలాగే వేగిపోతుంది. అయినా కొంచెం వేయించుకొని తింటే మనకి కలర్ చూడడానికి కూడా బాగుంటుంది కాబట్టి అలా. అయిపోయిందా? ఓకే, మరి తీసేసుకుందాం. ఓకే అండి, సో మంచిగా డెకరేట్ కూడా చేశారు. దీన్ని టమాటా సాస్తో తింటే బాగుంటుంది. ఓకే అండి, సో హాట్ సొరకాయ పకోడీ రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు, మంచి ఐటమ్ మా వ్యూవర్స్కి చూపించారు. ఓకే వ్యూవర్స్, మరి సొరకాయ పకోడీ ఎలా తయారు చేయాలో చూసారు కదా, చాలా ఈజీ అండి, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. సొరకాయ పకోడీకి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము, శనగపిండి, అల్లం ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు. సొరకాయ పకోడీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో తురిమిన సొరకాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, సరిపడ శనగపిండి, సాల్ట్ వేసి పకోడీ పిండిలా చేయాలి. ఇలా చేసిన పిండిని కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడివేడిగా సొరకాయ పకోడీ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి సొరకాయ పకోడీ ఎలా తయారు చేయాలో చూసారు కదా, మరి నెక్స్ట్ ఐటమ్ కాజు కట్లీ ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్.
Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో సునీత గారు, సెకండ్ ఐటమ్ కాజు కట్లీకి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్కి చెప్తారా? అది చెప్తానండి. కాజు కట్లీకి కావాల్సిన పదార్థాలు షుగరు, పాలు, జీడిపప్పు పేస్ట్, నెయ్యి, కిస్మిస్. ఓకే, ఈ జీడిపప్పు పేస్ట్ ఎలా చేస్తారండి? 2 hours నానబెట్టి దాన్ని మిక్సీలో వేయాలి. అంతేనా? అంతే. ఓకే అండి, మరి ఇంగ్రీడియంట్స్ అన్ని మనకు రెడీగా ఉన్నాయి కదా, చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించాలా? పెట్టండి. ఓకే, బౌల్ ఇవ్వండి. కాజు పేస్ట్ని బౌల్లో వేసుకొని. ఎంత అండి పేస్ట్ ఇది? ఐ మీన్ 1 కప్? 1 కప్. ఓకే, సో ఎన్ని స్వీట్స్ వస్తాయి 1 కప్ పేస్ట్కి? మనం చేసుకునే సైజ్ బట్టి. ఓకే, ఇది 1/2 కప్ షుగర్. 1/2 కప్ షుగర్. మిల్క్. కలుపుకోవాలి. షుగర్ కరిగేంత వరకు మనం. సో షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలా? మెల్ట్ అయిపోవాలి. సో మనం పాలు కూడా పాలు కొద్దిగానే వేడైంది. తీసుకుందాం కదండి? పాన్ వేడైంది కదండి, ఓకే, నెయ్యి వేసుకుందాం. ఒక కప్పు జీడిపప్పు మిశ్రమంకి 1/2 కప్ షుగర్, 1/2 కప్ మిల్క్. సో జీడిపప్పు పేస్ట్లో మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. చేసుకోవాలి. సో కాజు కట్లీ ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఇది బుక్లో చదివానండి. బుక్లో చదివి నేర్చుకున్నారా? ఇది వేడెక్కిన తర్వాత ఇది ఇందులో వేసుకోవాలి. ఓకే, సో ఉండలు కట్టకుండా ఉండడానికి తిప్పుతూనే ఉండాలి మనం? తిప్పుతూ ఉండాలి. వాటర్ అంతా ఇంకే వరకు మిల్క్ వేసాం కదా, అవునవును. దీన్ని చిక్కబడాలి కొంచెం. ఓకే, ఇదంతా చిక్కబడే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. దీన్ని ఉండలు కట్టకుండా ఉండాలంటే తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడగంటేసి ఉండలు కట్టేస్తుంది. స్వీట్ మనకి తగిన షేప్లో అది ఇంకా. ఓకే, సో మనం కాజు బదులు ఇంకా వేరేది ఏదైనా వాడుకోవచ్చా అండి ఇందులో? లేదంటే కాజుతోనే బాగుంటుంది. బాదంతో అయితే, ఐ మీన్ బాదం అయితే కొంచెం వగరుగా ఉంటుంది కదా బాదం. ఓకే, అంత టేస్టీగా ఉండదు. జీడిపప్పు టేస్ట్ కొంచెం తీయగానే ఉంటుంది కదా, బాగుంటుంది. ఓకే అండి, తొందరగానే దగ్గర పడుతుందా? ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి కదండి? తక్కువ పడతాయి. మనకి కాజు పేస్ట్ రెడీగా ఉంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. కాస్ట్లీ స్వీట్. జీడిపప్పు కొంచెం ఖరీదు ఎక్కువ కదా. అవును. ఈ స్వీట్ కున్న టేస్ట్ ఇంకా ఏ స్వీట్ కి ఉండదు కదండి, ఎందుకంటే మనం కాజు వాడతాం కదా, ఇది వట్టి కాజు కాబట్టి బాగుంటుంది.
ఇంత సరిపోతుందా అండి, లేదంటే ఇంకా దగ్గర పడాలి? ఇంకా దగ్గర పడాలి. ఓ 10 minutes అన్న పడుతుంది. 10 minutes పడుతుంది. ఓకే అండి సునీత గారు, ఇది అంత దగ్గర పడింది కదా? దగ్గర పడిపోయింది, అయిపోయింది, తీసేసుకుందాం. ఓకే అయిపోయిందా ఇప్పుడు? అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలా? బంద్ చేసి సో ఇంత దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి కదా? చేసుకోవాలి. దీనికి మనం కావాలిస్తే లడ్డూలా చుట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా చేసుకుని కేక్ లా కట్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అన్నమాట. మన ఇష్టం. దీన్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు చల్లారిన తర్వాత. ఓకే, చల్లారిన తర్వాత మనకి ఏ షేప్లో ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇది జీడిపప్పే కదా, కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని లడ్డూల్లా కానీ లేదంటే మన పాలకోవాలు ఉంటాయి కదా, కోబెళ్ళలాగా ఇలా చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. ఓకే, సో హాట్ కాజు కట్లీ రెడీ అన్నమాట. కాజు కట్లీ రెడీ. ఓకే సునీత గారు, చాలా సింపుల్గా ఉంది ఈ ఐటమ్ అయితే. ఇంకా మనం వాడేది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా. సో సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్, మంచి వంట మా వ్యూవర్స్కి చూపించారు. ఓకే వ్యూవర్స్, మరి కాజు కట్లీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. కాజు కట్లీకి కావాల్సిన పదార్థాలు: కాజు పేస్ట్, పంచదార, పాలు, కిస్మిస్, నెయ్యి. కాజు కట్లీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో కాజు పేస్ట్, 1/2 కప్ షుగర్, కొద్దిగా మిల్క్ వేసి పేస్ట్లా చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత కాజు పేస్ట్ వేసి దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి. అది దగ్గర పడాక ప్లేట్లో తీసి కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే కాజు కట్లీ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో సొరకాయ పకోడీ అలాగే కాజు కట్లీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. చాలా ఈజీగా ఉన్నాయి, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెరీ సింపుల్, ఈ నెంబర్కి మీ పేరు, మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి SMS చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని వెరైటీ డిషెస్తో మీ ముందు ఉంటుంది మీ లోకల్ కిచెన్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. దిస్ ఇస్ యువర్ వంశిక సైనింగ్ ఆఫ్. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.